హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. చెరుకు రసంని తిందామా? ఎస్, మీరు కరెక్టే విన్నారు. ఎప్పుడు తాగే చెరుకు రసాన్ని ఈరోజు మనం తిందాం. సమ్మర్ వచ్చేసింది. పిల్లలేమో రోజుకొక రకం అడుగుతుంటారు. అది కూడా వెరైటీస్ కావాలని అడుగుతుంటారు. చల్ల చల్లగా తాగాలి, చల్ల చల్లగా తినాలి. సో ఈరోజు నేను ఫ్రెష్ చెరుకు రసంతో జెల్లీస్ చేసి చూపించబోతున్నాను. షుగర్ కేన్ జ్యూస్ జెల్లీస్ అనమాట. చూస్తుంటేనే టెంప్టింగ్గా అనిపిస్తున్నాయి కదా. ఈ సమ్మర్కి చాలా పర్ఫెక్ట్ అండ్ హెల్తీ రెసిపీ అనమాట. ఇది చేయటానికి కేవలం 5 నిమిషాలే పడుతుంది. మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా చెరుకు రసం తెచ్చుకోవాలన్నమాట. నేను ఇవి 1/2 లీటర్ చెరుకు రసం తీసుకున్నాను. దాంట్లో ఒక 100 ml దాకా తాగేసి ఉంటాను. మిగతా ఇవి 400 ml అనమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో మనం తీసుకొచ్చిన చెరుకు రసాన్ని మొత్తం వేసేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. అసలు చాలా ఈజీ అండి. 2 ఇంగ్రీడియంట్స్ అంతే. నిన్న సండే కదా, బయటికి వెళ్ళి వస్తుంటే చెరుకు రసం బండి కనపడింది. అది చూస్తూ కొంచెం దూరం వచ్చేసిన తర్వాత ఐడియా వచ్చిందండి. మళ్ళీ బండి వెనక్కి తిప్పి వెళ్ళి చెరుకు రసం తీసుకొచ్చామన్నమాట. నాకు మైండ్లో ఫస్ట్ వచ్చిన రెసిపీ వేరే అండి, కొంచెం పెద్దది. కానీ ఇదైతే సింపుల్గా చిన్నపిల్లలైనా చేసేయచ్చు కదా అని ఈ రెసిపీ చేశాను. ఇలా చెరుకు రసం కాగి పొంగొచ్చే టైంలో ఇందులో 10 గ్రాములు అగర్ అగర్ వేసుకోవాలన్నమాట. దీన్ని చైనా గ్రాస్ అని కూడా అంటారు. మనకివి ఎక్కడైనా దొరుకుతాయి. 10 గ్రామ్స్ ప్యాకెట్ దొరుకుతుంది. దాన్ని తెచ్చుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అది ఇందులో వేసేసుకొని అది కరిగేదాకా కలుపుతూనే ఉండాలి. ఇది కరగటానికి మినిమం 3 నుంచి 4 నిమిషాల దాకా పడుతుంది. రెసిపీ అయితే స్టార్ట్ చేసేసా కానీ చేయటం ఎలా వస్తుందో నాకు కూడా తెలీదు. కానీ వీడియో మాత్రం తీశాను. ఫైనల్గా రిజల్ట్ చూసి 100% నా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందండి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకా ఇలా పులుకులు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా చక్కగా కరిగిపోవాలన్నమాట. జస్ట్ చెరుకు రసం, అగార్ అగార్ ఈ 2 ఉంటే చాలు. ఈ అగార్ అగార్ పౌడర్ కూడా ఇప్పుడు ప్యాకెట్స్లో కూడా దొరుకుతుంది. అదైనా వేసుకోవచ్చు. అన్నట్లు ఈ చెరుకు రసం మామూలుగా మనకి నిమ్మరసం, అల్లం వేసిస్తారు కదా, అదే చెరుకు రసం అండి. ప్లెయిన్ కూడా కాదు. నేను ఇప్పటిదాకా సిమ్లోనే పెట్టి కరిగించాను. ఇప్పుడు మొత్తం కరిగిపోయింది. సో 1 నిమిషం పాటు హైలో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఫైనల్గా ఇందులో నేను 1 స్పూన్ సబ్జా గింజలు నానబెట్టినవి వేశాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. స్టవ్ ఆఫ్ చేశాకే వేసి కలిపాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా నెయ్యి రాసిన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. దీన్ని ఇలాగే బయటే ఉంచి కంప్లీట్గా చల్లారనివ్వాలి. బాగా చల్లారిపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్లో కాదు, మామూలుగానే ఫ్రిడ్జ్లో పెట్టాలి. 1 అవర్ తర్వాత చూసామంటే చక్కగా ఇలా గట్టిగా అయిపోయి ఉంటుంది. ఒక్కసారి కత్తితోటి రౌండ్గా లూజ్ చేసేసి ఆ తర్వాత ఇలా బాల్ ఇచ్చుకొని 2 దెబ్బలు వేసామంటే చక్కగా వచ్చేస్తుంది. చూస్తానికి భలే ఉంది కదా. ఇప్పుడు దీన్ని పీసెస్ కింద కట్ చేసుకోవటమే. ఎంత పల్చగా అయినా కట్ చేసుకోవచ్చు, చక్కగా వస్తాయి. చక్కెర, బెల్లం ఇలాంటివి హెల్త్కు మంచిది కాదు, కానీ షుగర్ కేన్ జ్యూస్ అయితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా చెరుకు రసంతో చేసిన ఈ జెల్లీలు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా హెల్త్కి మంచిదేనండి. చల్లగా ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లో నుంచి తీసి పిల్లలు చక్కగా తింటారు. పైగా ఎన్ని తిన్నా ఆరోగ్యానికి హాని ఏం చేయవు. మరి ఫస్ట్లో నేను చెప్పింది నిజమే కదా, చెరుకు రసాన్ని తినేద్దాం. ఇవి చూస్తానికి ఎంత బాగున్నాయి అంటే తినాలని కూడా అనిపించడం లేదండి, దాచిపెట్టుకోవాలనిపిస్తుంది. అంత బాగున్నాయి. చూస్తానికే కదండి, తినడానికి ఇంకా బాగున్నాయి. ఒక్కటి తింటే మొత్తం తినకుండా ఆగలేరు, అంత బాగున్నాయి అన్నమాట. నేను చెప్పడం కాదండి, మీరు కూడా ట్రై చేయండి. కొత్త రెసిపీ చేసినప్పుడు వచ్చే ఆనందం అంతా ఇంత కాదు. ఇదండి ఈరోజు బ్యూటిఫుల్, టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ. ఇలా కొరక్కానే అలా గుట్టుకుమని నోట్లోకి జారిపోయే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇదండి ఈరోజు మన బ్యూటిఫుల్ రెసిపీ. మరి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దే. అలానే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని మరి కంప్లీట్గా చూసారు కదా, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.